అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టీచర్లకు సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ నిన్న నైటే మీకు వీడియో అనేటువంటిది అందించడం అయితే జరిగింది. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. నేటి నుంచి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్ విద్యాశాఖ విడుదల చేసింది. నేటి నుంచి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 31 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉదయం సెషను, మధ్యాహ్నం సెషన్కి సంబంధించి మనకు ఆ టైమింగ్స్ అనేటువంటి తెలిసినాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్యలో ఫలితాలు అనేటువంటి ఉండనున్నాయి అనేటువంటి అంశము. ఇక దీనికి సంబంధించిన పేపర్లు ఎన్ని, ఈ రకంగా అవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్ రాసేటువంటి టెట్ కేవలం అర్హత కోసం మాత్రమే. దీనికి డిఎస్సిలో ఎలాంటి వెయిటేజ్ ఉండదు. ఎస్జిటి టీచర్లు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 1కి అర్హులు కాగా, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, టీజీటీలు, లాంగ్వేజ్ పండితులు, హై స్కూల్ హెడ్ మాస్టర్లు పేపర్ 2కు అర్హులు అయితే అవుతారు. సర్వీస్లో కొనసాగడానికి ప్రమోషన్ల కోసం మాత్రమే ఈ టెట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. 150 మార్కులకు సంబంధించి టెట్ నిర్వహిస్తారు. ఓసీ టీచర్లకు 90, బీసీ టీచర్లకు 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సంబంధించి 60 మార్కుల అర్హత అనేటువంటిది అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఇది జస్ట్ మనకు ఈ వృత్తిలో కొనసాగడానికి, నెక్స్ట్ ప్రమోషన్స్కి మాత్రమే మనకి వస్తుంది. నెక్స్ట్ డిఎస్సికి ఇది ఉపయోగించుకున్నా అంటే కుదరదు అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఈ జిల్లాల్లో పాఠాలు చెప్పేది ఎవరు? మేడ్చల్, గద్వాల్, నారాయణపేట జిల్లాలో టీచర్ల కొరత. అదేవిధంగా మనకి ఇక్కడ సంగారెడ్డి, దాని తర్వాత రంగారెడ్డి, దాని తర్వాత మెదక్, నల్గొండ, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ రకమైనటువంటి అంటే జిల్లాల్లో లోటు అనేటువంటిది టీచర్లకు సంబంధించి ఉన్నట్టు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1173 మంది టీచర్లు కావాలని పాఠశాల విద్యాశాఖ జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అనుమతి వస్తే ఇక్కడ మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అంటే విద్యా వాలంటీర్ల నియామకం అనేటువంటిది తాత్కాలికంగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే 1173 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనుమతి కొరకు ప్రతిపాదనలు అనేటువంటి విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి అయితే పంపడం అయితే జరిగింది. అది అనుమతి వస్తే కనుక దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. 1173 విద్యా వాలంటీర్లకు సంబంధించి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అవసరము అనేటువంటి అంశాన్ని ఇది కొట్టొచ్చినట్టుగా చెప్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంది. ఇది విద్యా వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్. దాని తర్వాత నెక్స్ట్ నారాయణపేట జిల్లాకు సంబంధించి చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ మెర్సీ వసంత చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు 2, ఆంగ్లం 2 ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఒక పోస్టు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 23 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని వెల్లడించారు. అభ్యర్థులు 24 ఉదయం 10 గంటల వరకు కళాశాలలో మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నిన్నటికి సంబంధించి కూడా మనకు చాలా చివరి తేదీలు ఉన్నటువంటి అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నల్గొండ అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు, దీనికి సంబంధించినటువంటి అర్హత, దాని తర్వాత కనుక చూసుకుంటే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 24 కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు సమర్పించాల్సినటువంటి స్థలము ఈ రకంగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా జీజీ కళాశాలలో 41 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉన్నది. ఈ నెల 22వ తేదీలోపు తమ విద్యార్హతలు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దానికి సంబంధించిన సమాచారం ఉన్నటువంటి ప్లేస్లో మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజే చివరి తేదీ. ఇక నెక్స్ట్ ఈ 21 చివరి తేదీ అయిపోయింది నిన్ననే, ఆల్రెడీ దానికి సంబంధించిన సమాచారం ఇచ్చినాం. దాని తర్వాత అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల కోసం అయితే దరఖాస్తులు అనేటువంటివి ఆహ్వానిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి అప్డేట్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్
బైంసా, ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించే. ఇక నెక్స్ట్ బైంసా పట్టణంలోని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి వాటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ నేను మీకు వీటన్నింటికి సంబంధించిన పూర్తి సమాచారం అందించాను. ఒకసారి నార్మల్గా మీకు ఈ డేట్లు అనేటువంటి గుర్తు చేస్తున్నాను. ఈ నెల 22 అంటే ఈ రోజే చివరి తేదీ 4:30 వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మోర్తాడ్ అనేటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మోర్తాడ్కి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీలకు సంబంధించి మనకి ఇక్కడ ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి కూడా ఈ రోజే చివరి తేదీ. మోర్తాడ్ కళాశాల కార్యాలయంలో మీ అప్లికేషన్ అనేటువంటిది సమర్పించాలి. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేటువంటివి 23న అయితే ఉంటాయి, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఖమ్మంకి సంబంధించి ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకుంటే ఈ రకంగా మనకైతే ఉంది. దీనికి సంబంధించి మనకు చివరి తేదీ కనుక చూసుకుంటే ఈ నెల 23 4 గంటల వరకు అయితే కళాశాలలో సమర్పించాలి అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు జహీరాబాద్కు సంబంధించినటువంటి ఇక్కడ మనకు మెదక్ జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి. ఇందులో భాగంగా దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసుకుంటే 22 మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకోవాలి. జూలై 25న ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె ప్రణీత అంటూ చేర్యాలకు సంబంధించి, ఇది కూడా మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 22 బుధవారము సాయంత్రం 4 గంటల వరకు అంటే ఈ రోజే మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేటువంటిది అయితే ఉంది, చూసుకోండి. నెక్స్ట్ గజ్వేల్కు సంబంధించి, ఇది కూడా మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకు గజ్వేల్ బాలర విద్యా సౌధంలోని ప్రభుత్వ ఆటోనమస్ డిగ్రీ కళాశాలలో విద్యా సంవత్సరంకు ఇంగ్లీష్కు సంబంధించి ఈ రకంగా ఖాళీలకు సంబంధించి బోధించడానికి అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు అంటూ ఇది కనుక చూసుకుంటే మండలంలోని కొండలవాగు బల్మూర్ అనేటువంటిది కనుక చూసుకుంటే మహబూబ్ నగర్కి సంబంధించి మొత్తం 9 అతిథి అధ్యాపక పోస్టులకు సంబంధించి అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. దాని తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి 22 మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు మీ దరఖాస్తులు అనేటువంటివి సమర్పించాలి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 22న గద్వాల్లో జాబ్ మేళా అంటే ఈ రోజే ఉంది. నిరుద్యోగిత గద్వాల ఐజా, దాని తర్వాత మహబూబ్ నగర్, హైదరాబాద్లోని పలు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించటకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ఐడిఓసిలోని తమ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడం అంటే కలెక్టర్ ఆఫీస్ అనేది అంటే దానిలో ఉంటుంది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏ అర్హతలు ఉన్న వాళ్ళైనా కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఈ రోజే మనకు జాబ్ మేళా అయితే ఉంది. నెక్స్ట్ కొల్లాపూర్కు సంబంధించి ఇక్కడ మనకు నాగర్ కర్నూలు జిల్లాలోని మండల కేంద్రంలో డిగ్రీ ప్రభుత్వ కాలేజీలో కనుక చూసుకుంటే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అభ్యర్థులు 22 సాయంత్రం వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొల్లాపూర్ దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంది. ఈరోజే చివరి తేదీ, చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ గంగాధర కరీంనగర్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇది అయిపోయిందండి డేట్ అనేటువంటిది. ఇంటర్వ్యూ అనేటువంటిది 22 ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనుక చూసుకుంటే సబ్జెక్ట్ అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు 23వ తేదీ మీరు సాయంత్రం 4 గంటల లోపు అయితే దరఖాస్తును కళాశాలలో అందించాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకు ఏటూరు నాగారానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏటూరు నాగారంలో 26-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్నటువంటి 9 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాలల ప్రిన్సిపల్ అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి 22 వరకు చివరి తేదీ కాబట్టి ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు, పూర్తి సమాచారం కావాలంటే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు కరీంనగర్కి సంబంధించి SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నటువంటి చాలా ఉద్యోగాలు ఉన్నాయండి. ఇవన్నిటికి సంబంధించి కనుక చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ఈ నెల 22నే అంటే ఈ రోజే చివరి తేదీ 10 గంటలకు ప్రిన్సిపాల్ ఛాంబర్లో నిర్వహిస్తారనేటువంటిది చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి సోమవారం ఇది అయిపోయిందండి, దీని డేట్ కూడా అయిపోయింది, చూసుకోండి. ఈ రకంగా విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.